హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. మా పిల్లల క్యారేజ్కి తురుముకుంటున్నాను. బీట్రూట్ అంతా పెద్ద హోల్స్లో తురుముకుంటే బాగుంటుందండి. ఇప్పుడు బీట్రూట్ అంతా తురిమేసాను. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను చూడండి. బాండిల్ పెట్టుకొని కొంచెం ఆవాలు, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి సరిపోతుందండి. 2 ఎండుమిర్చి ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న బీట్రూట్ అంతా దాంట్లో వేసేసుకోవాలి. ఇట్లా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు రైస్లోకి చాలా బాగుంటుందండి. కట్ చేసుకునే కంటే ఇట్లా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. లేదంటే అన్నీ సపరేట్గా తీసి పెట్టేస్తారు, రైస్లో సరిగ్గా కలవదు. ఇలా చేసుకుంటే హెల్తీ కూడా. బీట్రూట్ అనేది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందంటండి. ఇప్పుడు కొంచెం సాల్టు, టీ గ్లాస్లో హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత పసుపు వేసి అట్లా కలిపేసాను నీట్గా. కలుపుకొని ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఇలాంటి వాటికి కొంచెం వాటర్ వేసి మగ్గిస్తాం కాబట్టి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా హెల్త్కి మంచిదండి. అప్పుడప్పుడు వాడుకోవాలి వంటల్లో. ఏ వంటలో అయినా వాడుకోవాలండి కొత్తిమీర. ఫ్రైలకైనా, పప్పుచారులకైనా, దేనికైనా మీకు నచ్చితే వాడుకోవచ్చు. మంచిది, బీట్రూట్ మంచిదండి. ఇప్పుడు అదంతా కలిసిపోయింది. ఉప్పు కూడా సరిపోయింది. ఆల్రెడీ పొడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఉప్పు. ఎండుకారం అది నేను చేశాను, నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. చాలా బాగుంటుందండి ఇలాంటి ఫ్రైకి. కొంచెం నెయ్యి వేసి బీట్రూట్ ఫ్రై వేసి నేను పిల్లలకి క్యారేజ్ కలిపేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.